హాయ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే జూనియర్ లెక్చరర్ ఫలితాలు అయితే రావడం జరిగింది కదా. దాని ప్రకారంగా సబ్జెక్ట్ వైజ్గా ఎక్కువ మంది కామెంట్ చేసిండ్రనమాట. మా సబ్జెక్టు పెట్టండి సార్ అని చెప్పేసి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొంచెం వేచి ఉండండి, ప్రతి సబ్జెక్ట్ అప్లోడ్ చేస్తా. ఇంకోటి 3:30కి ఈరోజు అయితే లైవ్ అయితే ఉంటుంది. లైవ్ కూడా అటెండ్ కాండి. నేను చెప్పే ప్రతి వీడియో ఏ విధంగా ఉంటుందంటే హారిజంటల్ ప్రకారం అయితే ఫిలప్ చేస్తాను. నేను చెప్పే వీడియో 95% వర్టికల్ ప్రకారం చెప్తాను. దాదాపు వర్టికల్ ప్రకారమైన 95% దీని ప్రకారమే జరుగుతుందన్నమాట. ఇది మాత్రం గమనించగలరు ప్రతి ఒక్కరు. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అన్ని జోన్ల వైజ్గా ఈరోజు అయితే సబ్జెక్టుల వైజ్గా పెట్టడం అయితే జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇంకా వీడియోలోకి వెళ్తే కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనమాట. యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనది వివి స్టోరీస్. కెమిస్ట్రీ మల్టీజోన్ 2 సబ్జెక్ట్ అయితే వివరంగా వివరిస్తా. ప్రతి సబ్జెక్ట్ అయితే వివరిస్తా. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియో మాత్రం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ టోటల్ పోస్టులు అయితే జనరల్ కెమిస్ట్రీ జోన్ 2 వాళ్ళకి జనరల్ ఓపెన్ అయితే 10 పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్ మొత్తం 10 జనరల్ ఓపెన్ అనమాట. ఇవి జనరల్ ఓపెన్లో 10 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది 23 ర్యాంక్ వరకు అయితే జనరల్ ఓపెన్ కట్ ఆఫ్ అయితే కట్టుకోవడం అయితే జరిగిందనమాట. 341.042 వరకైతే కట్ ఆఫ్ కావడం జరిగిందనమాట. దీనిపైన ఎవరికైతే ఉంటావో వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఉమెన్ ఓపెన్ అనమాట. ఉమెన్ ఓపెన్ 6 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 6 పోస్టులు అయితే 75 ర్యాంక్ పైన ఎవరైతే ఉంటారో 327.183 ఇంతవరకు ఎవరికైతే మార్క్స్ దీనిపైన ఎవరికైతే ఉంటాయో వాళ్ళకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కొంచెం అటు ఇటు కూడా జరగవచ్చు అనమాట. కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఒక ఇద్దరికైతే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే హారిజంటల్ ప్రకారము చూసుకుంటే ఒక ఉమెన్స్కి కొంచెం పోస్టులు అయితే తగ్గుతాయి కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే 1-2 పోస్టులు అయితే అటు ఇటు కావడం అయితే జరుగుతుంది. మరియు మధ్యలో కొంతమంది వేరే దానికి కూడా వెళ్ళడం వల్ల అట్లా కూడా జరగవచ్చు వేకెన్సీస్ ప్రకారము. అయితే ఇప్పుడు దీని ప్రకారం అయితే 95% దాదాపు ఇదే మాదిరిగానే ఫిలప్ కావడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే జనరల్ ఓపెన్ వచ్చేసి 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ 3 పోస్టులకి 324.150 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరెవరు ఉన్నారో వాళ్ళైతే చూసుకోండి ఇంత స్కోర్ వరకు. ఇంకోటి ఓపెన్ ఉమెన్ అయితే 37th ర్యాంక్ వరకు అయితే రావడం జరిగిందనమాట. 37th ర్యాంక్ వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. 318.850 ఎవరికైతే ఇంతవరకు ఉన్నాయో అంతవరకు అయితే చూసుకోండి. ఈ కట్ ఆఫ్ వరకు ఎవరికైతే ఉన్నో వాళ్ళకైతే రావడానికి అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ బీసీఏ వాళ్ళకైతే ఇక్కడ ర్యాంక్ కొంచెం చూపిస్తలేదండి. ర్యాంక్ అయితే ఓకే. జనరల్లో మొత్తం జనరల్ ఓపెన్లో 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. కట్ ఆఫ్ వచ్చేసి 321.342 ఈ పైన ఉన్న వాళ్ళకైతే వీళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట జాబు. ఇంకా నెక్స్ట్ 2 పోస్టులు ఉమెన్ అనమాట. 2 పోస్టులు ఉమెన్కి అయితే ఉన్నాయి. జనరల్ ఇది అంటే ఉమెన్ వాళ్ళకి ఇది జనరల్ అయిపోయింది కదా. ఇది కేవలం ఉమెన్ వాళ్ళకి 2 పోస్టులు 289.733 దీనిపైన ఎవరికైతే ఉన్నాయో స్కోరు ఇంతవరకు అయితే ఎవరికైతే స్కోర్ ఉందో వాళ్ళకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ 2 పోస్టులు. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ చూసుకుంటే బీసీబీ కేటగిరీ వచ్చేసి 2 పోస్టులు జనరల్లో ఉన్నాయి. 2 పోస్టులు జనరల్లో ఉన్నాయి. 335.792 వీళ్ళకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకోటి 2 పోస్టులు కాబట్టి
335.608 వాళ్ళ 8 కూడా ఈ రెండు వీళ్ళకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంది దాదాపు ఖచ్చితంగా. నెక్స్ట్ ఇది అంటే 38, 39 ర్యాంక్ వాళ్ళకైతే ఇది కన్ఫర్మ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా దీని ప్రకారమే తీసుకుంటారంటే ఇది వర్టికల్ ప్రకారం చెప్తున్నా నేను. హారిజెంటల్ కూడా దాదాపు ఇదే ఉంటుంది. 98% దాదాపు ఇదే ఉంటుంది. ఒక 2% మాత్రమే కొంచెం అటు ఇటు జరగవచ్చు. ఈ 2% కూడా అటు ఇటు ఎందుకు జరగవచ్చు అని చెప్తున్నా అంటే ఉమెన్స్ కేటగిరీ ఉంటుంది కదా, ఉమెన్స్ వాళ్ళకి కొంచెం పోస్టులు తగ్గుతాయి అన్నమాట. ఉమెన్స్కి తగ్గుతాయి, అబ్బాయిలకి పెరుగుతాయి అన్నమాట. ఇదొకటి చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఇంకా 81 ర్యాంక్ వరకు అయితే ఉమెన్స్ వాళ్ళకి ఒకటే పోస్ట్ ఉంది. 325.825 వరకు అయితే 825 వాళ్ళకైతే ఇది రావడం అయితే జరిగిందనమాట. బీసీసీ నెక్స్ట్ బీసీసీ 391 ర్యాంక్ అనమాట. జనరల్ వాళ్ళకి ఒకటే పోస్ట్ అనమాట బీసీసీలో. అది 300 మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో వీళ్ళకైతే రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ బీసీడీ వాళ్ళకనమాట. బీసీడీ వివి స్టోరీస్ ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. బీసీడీ కేటగిరీకి అయితే 32 ర్యాంక్ అనమాట. జనరల్లో రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది. అవి 338.642 పైన ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ 171 ఒకటి ఉమెన్కి అయితే ఉండడం 171 ర్యాంక్ అనమాట. ఇది ఒకటే మాత్రమే ఉమెన్కి ఉందన్నమాట. ఇది 315 ఎవరికైతే ఉందో వీళ్ళకైతే జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా చూడండి, చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పినటువంటివి ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా వినండి. దీని ప్రకారమే ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 27th ర్యాంక్ జనరల్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది, ఉమెన్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. అయితే 27 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఫిలప్ అయిపోయింది, 88 ఉన్న వాళ్ళకి ఫిలప్ అయిపోయింది. అది 340.408 ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇది జనరల్ వాళ్ళకి సెలెక్ట్ అయినట్టే. ఇంకా 324.467 వాళ్ళ సెలెక్ట్ అయినట్టు అనమాట. చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు అనమాట. ఎస్సీ కేటగిరీకి వచ్చేస్తే జనరల్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. జనరల్ 4 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఉమెన్స్ వాళ్ళకి 3 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. అయితే జనరల్ వాళ్ళకి 4 పోస్టులు అయితే 316.225 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. అందరూ చాలా జాగ్రత్తగా అయితే గమనించగలరు. ఇంకా ఉమెన్స్ వాళ్ళకైతే 3 పోస్టులు ఉన్నాయి కదా, 303.500 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మాత్రం. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళు జనరల్ వచ్చేసి 296.617 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగిందనమాట. 3 పోస్టులు అయితే ఉన్నాయి వాళ్ళకి. 467 ర్యాంక్ వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ ఉమెన్ అయితే 1059 ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా 1059 ర్యాంకు ఉన్న వాళ్ళకు కూడా ఉన్న వరకు అయితే ఈ 2 పోస్టులు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరో ఇంకొకరు అయితే ఉంటారు ఉమెన్స్ వాళ్ళు. 277.008 ఉన్న వాళ్ళకు కూడా ఈ సెలెక్ట్ కావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ పిహెచ్ వాళ్ళ గురించి చెప్తే హెచ్హెచ్ విహెచ్ వీళ్ళైతే నేను అంత క్యాల్కులేషన్ అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే ఎవరైతే ఉన్నామో మేము విహెచ్ వాళ్ళం అని చెప్పేసి కామెంట్ చేస్తే విహెచ్ వాళ్ళు హెచ్హెచ్ వాళ్ళు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను మిగతా కూడా అందరికీ వాళ్ళ కేటగిరీకి అన్ని సబ్జెక్టులు అయితే పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. టోటల్ లిస్ట్ అయితే ఇదనమాట. ఇది హారిజంటల్ ప్రకారం అనమాట. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇది కొత్త లిస్ట్ అనమాట. ఇది హారిజంటల్ ప్రకారం వచ్చినటువంటి లిస్టు. నేను ఇప్పుడు కెమిస్ట్రీ చెప్పినా కదండి, మొత్తం టోటల్ పోస్టులు అయితే 113 ఉంటాయి. ఏ దాంట్లో చూసినా, పాత లిస్ట్ చూసినా, ఏది చూసినా 113 ఉంటాయి. ఇది ఇక్కడ ఏంటంటే ఉమెన్స్కి ఎన్ని, మెన్స్కి ఎన్ని, ఓపెన్ ఎన్ని పోతాయి అనేది క్లారిటీ అయితే ఉండదు. కాబట్టి నేను దాని ప్రకారంగానే ఆ వర్టికల్ తీసుకోవడం అయితే జరిగింది. దాని ప్రకారమే ఫిలప్ అయితే దాదాపు దాని ప్రకారమే జరుగుతుంది. నేను చెప్పిన దాని ప్రకారం అయితే 95% దాని ప్రకారమే ఫిలప్ అవుతాయి. ఒక 5% మాత్రం కొంచెం అటు ఇటు జరుగుతాయి అన్నమాట. ప్రతి ఒక్కరు గమనించగలరు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మిగతా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి.
కామెంట్లో తెలియజేస్తే మిగతా సబ్జెక్టులు కూడా పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మిగతా సబ్జెక్టులు పెట్టాలంటే మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి మిగతా సబ్జెక్టులు